ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే పరమ వైద్యుడు. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ పరమ వైద్యుడు అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. వైద్యుడు అంటే అనారోగ్యాన్ని స్వస్థపరిచేవాడు, అంటే రోగము నుండి కాపాడేవాడు వైద్యుడు. ఈ జీవిత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో మనం వైద్యుల దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఎందుకంటే అనేకమైన వ్యాధులకు మానవుడు గురైపోతూ ఉన్నాడు. ఏదైనా తోటలో దేవుడు మానవుని చేసినప్పటికీ ఆ మానవునికి ఎటువంటి వ్యాధులు కూడా లేవు. సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా దేవుడు సృజించాడు. దేవుని మాట వినకపోవటం వలన జీవవృక్ష ఫలాల్ని తినకుండా మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలాన్ని తినటం ద్వారా మానవుడు ఈ లోకంలోకి పాపాన్ని, అలాగే శ్రమలను, దుఃఖాన్ని, వేదన, మరణము, వ్యాధులు మనకి ఉద్భవించాయి. ఆదాము గనుక జీవవృక్ష ఫలాన్ని మాత్రమే తిని ఉన్నట్లయితే ఈ రకంగా ఉండేది కాదు. ఈవేళ దేశంలో ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక వ్యాధికి గురైపోతూ ఉన్నాడు. కొంతమంది అయితే చాలా రకాల వ్యాధులకు గురైపోతూ ఉంటారు. ఒకప్పుడు ముసలితనంలోనే వ్యాధులు వచ్చాయి. ఇప్పుడు బిడ్డ పుట్టిన దగ్గర నుంచి మొదలుపెట్టి చనిపోయే వరకు కూడా ఏదో ఒక మందు వాడవలసి వస్తుంది. ఈవేళ నేను సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పుకునేవారు వేళ్ల మీద ఉన్నారు. ఈవేళ ఏదీ లేకపోతే గ్యాస్ట్రైటిస్, ఇలాగ అనేక రకాల రోగాలతో ఈవేళ మనం అందరము కూడా బాధపడుతూ ఉన్నాం. అయితే ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం. ఇప్పుడు అన్ని వ్యాధులు ఒక డాక్టర్ తగ్గించడండి. మనకి ఎముకలకి ఏదైనా వస్తే ఆర్థోపెడిక్కి వెళ్తాం మనం. గుండెకి ఏదైనా వస్తే కార్డియాలజిస్ట్కి వెళ్తాం మనం. చర్మానికి ఏదైనా వస్తే ఆ చర్మ వైద్యుల డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం, స్కిన్ డాక్టర్ దగ్గరికి. అంటే ఇలాగ ఒక్కొక్క వ్యాధికి, కిడ్నీస్ అయితే వేరొక డాక్టర్, ఇలాగ శరీరంలో ఎన్ని భాగాలైతే ఉన్నాయో దానికి ఒక్కొక్క డాక్టర్ ఉన్నాడు మనకి ఇక్కడ. అయితే మన దేవుడైతే పరమ వైద్యుడు. ఆయన దేనినైనా బాగు చేయగలడండి. అలా చేశాడు కూడా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎన్ని రకాల వ్యాధుల్ని బాగు చేశాడో ఇవాళ నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో ప్రభువు అంటే ఆయన వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచిన ఉందండి. ఇక్కడ యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మంది రోగులు ఆయన దగ్గరికి వచ్చారండి. ఆయన దగ్గరికి వచ్చిన వారిలో రోగులు అనేక మంది ఆయన కనిపించారు. ఆ రోగాలతో బాధపడుతూ ఉన్నారండి వాళ్ళు. వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిచిన ఉంది ఇక్కడ. మనం ఈవేళ మందులు వేసుకుంటూ ఉన్నాం. మన ఈవేళ మనం కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అయితే ఆయన ఏ మందు కూడా వారికి ఇవ్వలేదండి. పరమ వైద్యుడు అంటే
ఈయన ఏ మందు కూడా ఇవ్వలేదండి. ఆయన వెంటనే బాగుపడిపోయేవారండి ఎవరైనా కానీ. ఇప్పుడు మనం మందులు వేసుకున్నా తగ్గదు, కొన్ని అయితే జీవితాంతం కూడా మందులు వేసుకుని బ్రతకాలి మనం. అందుకే మలాకి ఏమని రాస్తున్నాడంటే 4వ అధ్యాయం 2వ వచనంలో ఆయన రెక్కలలో ఆరోగ్యం ఉందని మాట్లాడుతున్నాడు. ఆయన రెక్కలలో ఆరోగ్యం ఉన్నదని మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఎవరి మీదైనా చేయి పెడితే వారు వెంటనే ఎటువంటి వ్యాధి గలవాడైనా స్వస్థపరచబడేవాడు. ఇంకా మొట్టమొదటి సర్జన్ ఎవరంటే దేవుడే అండి. ఈ ప్రపంచంలో మొట్టమొదటి డాక్టర్, మొట్టమొదటి సర్జన్ కూడా దేవుడే, పరమవైద్యుడే. ఆదికాండము 2వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే దేవుడు ఆదామును చేసినప్పుడు అతనికి సాటైన సహాయంగా ఉండటానికి ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటెముకలలో ఒక ఎముకని విరిచి ఆ ఎముకను స్త్రీగా నిర్మించాడు. ఆయన మొట్టమొదటి సర్జన్ కూడా ఆయనే అండి. ఈవేళ మత్తు మందు వాడుతున్నారంటే ఆపరేషన్ చేస్తున్నప్పుడు దానికి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వచ్చింది. ఆయన గాఢ నిద్ర కలగజేసాను ఆపరేషన్ చేసే ముందండి. దానినే తీసుకొని ఒక గాఢ నిద్ర కలగజేస్తే ఆ వ్యాధి బాధ తెలియదని చెప్పేసి రీసెర్చ్ చేసి ఈవేళ మత్తు మందు కనుగొన్నారు. అందుకే ఆపరేషన్ చేసే ముందు ఎనస్థీసియా చేస్తూ ఉంటారండి. ఆ డాక్టర్ వచ్చి చేస్తూ ఉంటాడు. మొట్టమొదటి ఎనస్థీసియా చేసినటువంటి వాడు ఎవరంటే మన పరమ తండ్రి. అలాగనే ఇంకా చూసినట్లయితే చాలామంది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టరు వ్యాధి నిర్ధారించేవాడిని ఫిజిషియన్ అంటారండి. వ్యాధి నిర్ధారించే డాక్టర్ని ఫిజిషియన్ అంటారు. మన లక్షణాలు చెప్పినప్పుడు ఇది ఈ రకం జబ్బు, దీనివల్ల ఇది వచ్చిందని చెప్పి ఇది ఫలానా వ్యాధి అని చెప్పి నిర్ధారణ చేస్తూ ఉంటాడండి. చాలామంది ఏంటంటే కొంతమంది పైన మాత్రమే చూస్తూ ఉంటారు. కానీ మన పరమ వైద్యుడైతే మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చోట ఉన్నప్పుడు 4 స్నేహితులు పక్షవాతం గల ఒక మిత్రుని ఆయన దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు వారందరూ కూడా అతని పక్షవాతాన్ని చూస్తున్నారు. లేవలేకపోతున్నాడండి. 4 సహాయంతో అక్కడికి వచ్చాడు. అయితే యేసు ప్రభు మనుషులు చూసే పక్షవాతాన్ని చూడలేదండి. అతని హృదయంలో ఉన్న పాపాన్ని చూచాడు. అందుకే నీ పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్పి అప్పుడు బాగు చేశారండి ఆయన. అంటే వ్యాధికి మూలం ఏంటో ఆ మూలాల్లోకి వెళ్తే ఆ వ్యాధి పూర్తిగా తగ్గుతూ ఉంటుంది. మనిషిలో ప్రధానమైనది ఏంటంటే పాపం. ఆ పాపమును క్షమించి ఆ తర్వాత అక్కడ వైద్యం చేసిన తర్వాత అతడు లేచి నడిచినట్లుగా మనకు దైవ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఇంకా చూసినట్లయితే 103వ కీర్తన 3వ వచనంలో మీ దోషములన్నింటినీ క్షమించేవాడు. ఈ డాక్టర్లు పై రోగాన్ని మాత్రమే చేస్తారు. కానీ మన పరమ వైద్యుడు అంటే మనలో ఉన్న దోషములన్నింటినీ కూడా సరిచేసేస్తాడు, తీసివేస్తాడు. క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. నీకు ఎటువంటి రోగం వచ్చినా కూడా కుదుర్చువాడు. అలాగే రోగిని కుమారుడని సంబోధించేవాడండి ఆయన. ఏ డాక్టర్ కూడా రోగిని కుమారుడు అని చెప్పి పిలవరండి. మనకి ఏ డాక్టర్ కూడా అలా పిలవడండి పేషెంట్ని. కానీ మన పరమ వైద్యుడు అంటే రోగిని కూడా కుమారుడ అని చెప్పి పిలిచిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఇంకా గైనకాలజిస్ట్ అంటే ప్రసూతి సంబంధమైనటువంటి వ్యాధుల్ని చూసేవారిని మనం ఏమంటామంటే గైనకాలజిస్ట్ అంటాం మనం. ఇక్కడ మార్కు సువార్త 5:25 చూసినట్లయితే అనేక సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుందండి ఆ స్త్రీ. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది కానీ ఏ ఒక్కరూ కూడా నయం చేయలేకపోయారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు దగ్గరికి వచ్చింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలందండి. ఆయన ఎటువంటి మంది ఇవ్వకుండానే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్న వెంటనే ఆమె రక్తదారి కట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఒక గైనకాలజిస్ట్గా చూస్తున్నాం ఇక్కడ మనం. ఫస్ట్ మనం
చూసాం మనం, అయితే సర్జన్గా చూసాం మనం, ఎనస్థీషియాగా చూసాం మనం, అలాగనే ఫిజీషియన్గా చూసాం మనం, ఇప్పుడు గైనకాలజిస్ట్గా మనం చూస్తున్నాం మనం. అలాగే సారా అన్నాలకు పిల్లలు లేకపోతే గొడ్రాలుగా ఉన్నప్పుడు వాళ్ళ గర్భాన్ని తెరిచిన వాడు కూడా మన పరమ వైద్యుడు అండి ఆయన. ఇప్పుడంటే ఫెర్టిలిటీ సెంటర్స్ వచ్చినాయండి ఇప్పుడు, అదైనా కృత్రిమంగా, కానీ ఆయనైతే వారి గర్భాన్ని తెరిచి వారికి కుమారులు అనుగ్రహించిన సందర్భాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇంకా చూసినట్లయితే కార్డియాలజిస్ట్ అంటే గుండె జబ్బులు బాగు చేసేవాడినండి. అలాగనే అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం కనుక మనం చూసినట్లయితే అక్కడ పౌలు ప్రసంగం చేస్తున్నప్పుడు లూదియా అక్కడికి వెళ్ళిందండి. అయితే దేవుని మాటలు వింటున్నప్పుడు ప్రభు ఆమె హృదయమును తెరిచినందండి. అక్కడ అంటే ఒక కార్డియాలజిస్ట్గా మనం చూస్తున్నాం మనం. ప్రభు ఆమె హృదయమును తెరిచెను అంటే ఇంతవరకు కూడా ఆమెకు తెలియని విషయాలు ప్రభు గురించి తెలుసుకున్న తర్వాత ఆమె హృదయం తెరవబడింది. ఆ హృదయంలో ప్రభువుని దేవునిగా ప్రతిష్ఠించుకుందండి ఆవిడ. అలానే హెజ్కేలు 36:26లో పాత గుండె తీసివేయి, నీలో ఉన్న పాత గుండె తీసేయి, రాతి గుండె తీసివేయి, మాంసపు గుండె ఇస్తానని చెప్తున్నాడు. గుండె మార్పిడి కూడా ఇక్కడ నేను చేస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా 51వ కీర్తన 17వ వచనం చూసినట్లయితే విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యం చేయమని మాట్లాడుతున్నాడు. అంటే బ్రేకింగ్ హార్ట్, మన గుండె బద్దలైపోతున్నది కొన్ని విషయాలకి. యోబు తన బిడ్డలు చనిపోయారని చెప్పినప్పుడు తన గుండె బద్దలైపోయిందండి, మళ్ళా దాన్ని సరిచేశాడండి ఇక్కడ మన ప్రభు. అందుకే విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యం చేయవని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే ఇంకా చాలామంది భయంతో బాధపడిపోతుంటారండి. అటువంటి వారు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఎవరైతే మాట్లాడితే భయపడుతూ ఉంటారో సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అయితే కీర్తన గ్రంథం 34:4 వచ్చిన 2 చూసినట్లయితే నాకు కలిగిన భయములన్నిటిలోనూ నుండి ఆయన నన్ను తప్పించను అని మాట్లాడుతున్నాడు. మన భయాన్ని పోగొట్టేవాడు కూడా ఆయనండి, గొప్ప సైకియాట్రిస్ట్ అని మన పరమ వైద్యుడు. ఇంకా భయపడవద్దని బైబిల్లో 366 సార్లు ఉందండి, రోజుకు ఒకసారి మాట్లాడుతున్నాడు దేవుడు. భయపడకుడి, ధైర్యము తెచ్చుకోండి, మీ మధ్యనున్న దేవుడు శక్తిమంతుడని చెప్తున్నాడండి. అలానే గొల్లల దగ్గరికి వచ్చి భయపడొద్దని చెప్పాడు, బరి దగ్గరికి వచ్చి భయపడొద్దని చెప్పాడు దేవుడు. మనకి కూడా చెప్తున్నాడు ఈవేళ, భయపడొద్దండి. భయం మనిషిని చంపేస్తూ ఉంటుంది కనుక భయపడకూడదని మనం. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు, కానీ మనకి పిరిగితనం గల హృదయాన్ని దేవుడు మనకి ఇవ్వలేదని మనం తెలుసుకోవాలి. ఇంకా చూడండి, మెడిసిన్స్ ఏమిస్తాడు? మెడిసిన్ అండి, ఆయన ఇచ్చిన మెడిసిన్ ఏంటి? ఆయన మలాకి 4:2 రెక్కల్లో ఆరోగ్యం ఉంది, మార్కు 5:8 వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థపడిపోయిందండి. లోక 7:7 ఒక ఆయన వచ్చి మాట మాత్రం సెలవు ప్రభు అన్నాడండి. మాట మాత్రం, ఆయన మాటలో రోగం తగ్గిపోయిందండి. అదే టానిక్ కింద వాడబడిందండి. అలాగనే గుడ్డివాడు వచ్చినాడు, ఆయన ఉమ్మి వేసి బురద చేసి నేల మీద ఉమ్మి వేసి ఆ బురద చేసి కళ్ళుకి రాస్తే అతని గుడ్డితనం పోయిందండి. ఇక్కడ ఉమ్ములో మనకి అతను చూపించినట్టుగా చూస్తున్నాం మనం. అలాగనే ఆయన నామంలోనే గొప్ప శక్తి ఉందండి. శృంగారం అనే దేవాలయానికి వెళ్తున్నప్పుడు పేతురు యోహానులు అక్కడ పుట్టుక దగ్గర నడవలేని ఒకడు ఉన్నట్లయితే వాడు అడుక్కుంటున్నాడు, ఏమన్నా సహాయం చేస్తారేమని చెప్పి అడిగితే వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ నజరేయుడని యేసుక్రీస్తు నామమున లేచి నడవమని చెప్పినప్పుడు లేచి నడిచాడండి. ఆయన నామంలో స్వస్థుంది, ఉమ్ములో స్వస్థుంది, వస్త్రపుజంలో స్వస్థుంది, మాటలో స్వస్థుంది, అనే రెక్కల్లో కూడా ఆరోగ్యం ఉందండి. ఇంకా చూచినట్లయితే ఏ వైద్యుడు కూడా ఎంత గొప్ప వైద్యుడైనా సరే చనిపోయిన వారిని బ్రతికించలేడండి, మరణం నుంచి విడిపించలేడండి. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయిన లాజర్ను బ్రతికించాడు, యాయిరు కుమార్తెను బ్రతికించాడండి. చనిపోయిన వారిని కూడా బ్రతికించేవాడు పరమ వైద్యుడండి. ఈ లోకంలో ఏ డాక్టర్ చేయడండి. అంతేకాకుండా మరణా నుంచి మనల్ని విడుదల చేశాడండి, శాశ్వత కాలము జీవించేవాడుగా చేశాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన కార్చిన రక్తం చేత, ఆయన రక్తంలో మనకు పాపక్షమాపణ ఉంది, ఆయన కార్చిన రక్తంలో మనకు స్వస్థత ఉంది, ఆయన కార్చిన రక్తంలో మనకి శాశ్వత జీవం కూడా ఉందండి. ఆయన శిలువలో మన కొరకు బలైపోయాడండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడండి ఆయన. అందుకే
యెషయా గ్రంథం 53:5లో ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిందని మాట్లాడుతున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత ఈవేళ మనం మరణాన్ని చేస్తున్నాం, జీవంలోకి వెళ్తున్నాం, పరలోక పౌరులుగా ఉంటున్నాం, శాశ్వత కాలం బ్రతికి ఉండేవారుగా చేశాడు. ఏ డాక్టర్ కూడా శాశ్వత కాలం బ్రతికి ఉండేవారు చేయలేడండి. కానీ మన పరమ తండ్రి అయితే శాశ్వత కాలం మనకి బ్రతికించే అవకాశాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. ఆయన ఏ ఎక్స్రే తీయడండి, ఏ స్కానింగ్లు చేయడు, ఏ టెస్ట్లో చేయలేదండి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు. అందుకే నమ్ముడు నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే, ఎలా చేశాడు కదని చెప్పేసి ఇవాళ దొంగ పాటల్లో దొంగ బోధకులు ఈవేళ ఏం చేస్తారంటే స్వస్థతల పేరు చెప్పి మనుషులు మోసం చేస్తున్నారండి. చాలా తప్పండి ఇది. ఎవరు నమ్మితే వాళ్ళే స్వస్థపరచబడతారు. ఎవరు నమ్మకాన్ని బట్టి దేవుడు వాళ్ళకి బాగు చేస్తాడండి. నాకు మొర్రపెట్టుమో నీకు ఉత్తరం ఇస్తానని చెప్పాడు కనుక ఆ రోగి క్రీస్తునందు విశ్వాసం నుంచి మొర్రపెడితే దేవుడు చేస్తాడు తప్ప ఈ స్వస్థసాలు, ఈ దొంగ పాస్టర్లు వీళ్ళందరూ కూడా అబద్ధం కనుక వీరి మాటలు నమ్మకండి. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి, దేవుని భయభక్తులు కలిగి జీవించు, యథార్థవంతంగా జీవించు. దేవుడు నీ ప్రతి అక్కర తీర్చుతాడు, నీ ప్రతి రోగాన్ని స్వస్థపరుస్తాడు. అలాగని చెప్పి హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పడం లేదండి. ఈ లోకంలో మనం హాస్పిటల్కి వెళ్ళాలి, వైద్యుల ద్వారా వైద్యాన్ని కూడా మనం చేయించుకోవాలండి. ఈవేళ దేవదూతల చేత మనల్ని కాపాడుతున్నాడు, మన బ్రతికిస్తున్నాడు దేవుడు. ఈవేళ మనల్ని ఎన్నోసార్లు కాపాడాడు కూడా దేవుడు కనుక ఆ దేవుని యొక్క నీడలో మనం ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. నీవు పరమ వైద్యుడైన తండ్రి, మాకు మరణం నుంచి మమ్మల్ని విడిపించేవారు తండ్రి. అన్నిటికంటే గొప్పది తండ్రి, నరకానికి వెళ్లకుండా పరలోక వారసుడిగా చేసేవాని శాశ్వత జీవాన్ని ఇచ్చినందుకు నీకు స్తుతులు తెలియజేస్తూ ఈ వేళని ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా స్వస్థపరచబడ్డారు తండ్రి. అలాగే నీ యందు విశ్వాసం ఉంటే తండ్రి సమస్తము కూడా తండ్రి జరుగుతాయని మేము నమ్ముచున్నాం తండ్రి. అంతేగాని వేరే ఎవరి దగ్గరికి వెళ్ళి చేయించుకోమని చెప్పి నువ్వు ఎక్కడా కూడా చెప్పలేదు. ఆ యొక్క రోగి యొక్క విశ్వాసాన్ని బట్టే దేవుడు తండ్రి మరి ఆయన స్వస్థపరిచేస్తుంది ఆ రోజున. కనుక ఈవేళ దొంగ పాస్టర్లు దొంగ ఇవి స్వస్థతాలు పెట్టి ప్రభా కోట్లు సంపాదించుకుంటున్నారు తండ్రి. ఇది నిజం కాదు తండ్రి. స్వస్థత సభ్యులని పేరు చెప్పి ప్రజలు మోసం చేస్తున్నారు తండ్రి. ఆ మోసగాల చేతిలో ప్రజలను కాపాడి క్రీస్తు నమ్మ అపహాసం కాకుండా చేయమని, నమ్మిన వారికి తప్పకుండా నీళ్ళు ఎవరున్నా కూడా వారికి ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసే దేవుడు అని తెలుసుకునేలా చేయమని క్రీస్తు నన్ను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 520201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.